ఇంట్లో శారద అనామిక గొడవ పడుతూ ఉన్నారు. కోళ్ళ మనం తాటి ముంజల వ్యాపారం చేద్దాం. తాటి ముంజలొద్దు, మామిడి పళ్ళు ముద్దు. అత్తయ్య, మనం మామిడి పళ్ళ వ్యాపారమే చేద్దాం. నాకు కోపం వస్తుంది, నాకు చిరాకేస్తుంది. నా కొడుకు తోడు చెప్పి నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తాను. నేను మా మావయ్యతో చెప్పి మీ మావయ్యతో చెప్పి ఏం చేస్తావే? నన్ను నా పుట్టింటికి పంపించేస్తావా ఏంటి? పంపిస్తావా? చెప్పవే, చెప్పు. ఆవేశం తెచ్చుకోకుండా అత్తయ్య. మీరు ఆయనతో చెప్పినా, నేను మావయ్యతో చెప్పినా మీరు నేను కలిసి ఒకే ఇంటికి వెళ్ళాలి. మీరు నా మేనత్తే కదా, నేను మీ మేనకోడల్ని. ఎలా చేసినా, ఏ విధంగా చూసినా మనం మేనత్త కోడళ్ళం. అప్పగింతల సమయంలో మీ నాన్న ఏం చెప్పాడు నువ్వు మర్చిపోయావా? చాలే అత్తయ్య, 2 మాటలు గట్టిగా మాట్లాడితే చాలు. పెళ్లిలో జరిగిన అప్పగింతలప్పుడు మా నాన్న నా చేతిని మీ చేతిలో పెట్టి, అత్తయ్య చెప్పింది బుద్ధిగా విను తల్లి, అత్తయ్య మాటకి ఎదురు చెప్పొద్దు, ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుందని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఆ మాటల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు అంత చిరాకు? ఆయన ఎంతకాలం నేను చెప్పిన ప్రతి మాటని విన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైందంట? ఈ ఎండాకాలం తాటి ముంజులకి మంచి గిరాకీ ఉంటది, ఆటిని అమ్ముదామని చెప్తున్నాను కదా. నువ్వేం వినకుండా ఎందుకే మామిడి పళ్ళు అమ్ముదామని పట్టుబడుతున్నావు? నేను కూడా అదే చెప్తున్నాను కదా అత్తయ్య, ఇది ఎండాకాలమే, మామిడి పళ్ళ సీజను. చాలా మందికి మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉంటుంది, మామిడి పళ్ళని ఎక్కువగా కొంటారు. ఒక్కసారికి నా మాట వినండి, ఇద్దరం కలిసి మామిడి పళ్ళ వ్యాపారం చేసుకుందాం. నా కోపం తెప్పించ బాక్కోళ్ళ. వెంకి ఆసనంలాగా శారద ఆసనం చూస్తావు. మరి నేను చెప్పిన దాని గనక ఒప్పుకోకపోతే మీకు నేను ఇలాగే కోపం తెప్పిస్తాను. శారద తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. చుట్టూ చూసింది. ఫ్రిడ్జ్ కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి డోర్ తెరిచి చూసింది. కాకరకాయ కనిపించింది. వెంటనే కాకరకాయని తీసుకుని అనామికని చూస్తూ కోపంగా కొరుకుతూ ఉంటుంది. అనామిక నవ్వుతూ ఉంటుంది. ఇక తాటి ముంజలతో నిండుగా ఉన్న ట్రక్ని కిషోర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రమేష్ ప్రసాదులు తాటి ముంజల మీద కూర్చున్నారు. నాన్నా, ఇంటి దగ్గర అత్తాకోడలు ప్రశాంతంగా ఉన్నారంటావా? ఏముంటారో ఏమో బాబు. అత్తకు తగ్గ కోడలు, కోడలికి తగ్గ అత్త, రెండూ ఒకటే కదా నాన్న. ఏమోలే బాబు, మాట అలా వచ్చేసింది గాని అత్తాకోడల మధ్య ఈ ఎండాకాలం వ్యాపారం గొడవ నిన్న మొదలైంది. ఉదయం కొంచెం తగ్గినట్టు అనిపించినా నాకు మాత్రం భయం అయితే పోలేదు. నాకు కూడా భయంగానే ఉంది నాన్న. అప్పటి నుంచి ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ అనామిక అమ్మ ఫోన్ ఎత్తితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండా ఉండి చాలా మంచి పని చేసావు బాబు. ఇప్పుడు మనం ఎలాగ ఇంటికి వెళ్తున్నాంగా, భయపడకుండా ఉండు. అలాగే నాన్న అని తండ్రి కొడుకులు మౌనంగా కూర్చున్నారు. కొంత సమయం తర్వాత తాటి ముంజల ట్రక్కు ఇంటి ముందు ఆగింది. ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళు ట్రక్కు సౌండ్ విని బయటకొచ్చి చూశారు. రమేష్ ప్రసాదులు ట్రక్కు దిగారు. ట్రక్కు నిండా ఉన్న తాటి ముంజల్ని చూసి శారద సంతోషపడింది. అనామిక రమేష్ని కోపంగా చూసింది. అను, నేను చెప్పేది విను. మామిడి పళ్ళ కోసమే మేం వెళ్ళాం. అవి ఎక్కడ దొరకలా, కానీ తాటి ముంజలు కనిపించాయి. ఖాళీగా ఇంటికి తిరిగి వెళ్ళటం ఎందుకని ఇదిగో ఈ తాటి ముంజల్ని తీసుకొచ్చాం. అంతే తప్ప కావాలని అమ్మ చెప్పిన తాటి ముంజల్నేమి తీసుకురాలేదు. చెప్పు నాన్న. ఏం చెప్పాలి బాబు? ప్లీజ్ నాన్న, ఇప్పుడు నాతో ఆడుకోబోకు. మనం కావాలనే అమ్మ చెప్పిన తాటి ముంజలు తీసుకొచ్చామని అనుకుంటుంది. అనుకోవడం ఏంటి బాబు, అదే నిజంగా. ఖాళీ ట్రక్కుతో ఇంటికి వెళ్ళిపోదాం బాబు. తాటి ముంజలొద్దు ఏమొద్దని ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదుగా. ఇప్పుడు చెప్పు నాన్న అంటే నేనేం చెప్పాలి? రమేష్ అనామికాని చూశాడు. అనామిక కోపంగా పళ్ళు కొరికింది. నా కొడుకు గురించి నాకు తెలీదా? ఆడి మనసు ఈ తల్లి గురించి ఆలోచిస్తుందని, నేను చెప్పిన పన్నే ముందు చేస్తాడని నాకు ముందే తెలుసు. మీరిద్దరు లోపలికి వెళ్ళండి, మిగతా పనిని కూలీలను పెట్టి చేయిస్తాను, వెళ్ళండి అని చెప్పగానే అనామిక రమేష్ని కోపంగా చూసి ఇంట్లోకి వెళ్ళింది. 2 రోజుల తర్వాత హైవే రోడ్డు పక్కన అత్తగారు శారద ఒక చోట తాటి ముంజలు పెట్టుకుని నిలబడింది. ప్రసాద్ తాటి ముంజల్ని కట్ చేసేందుకు కట్టి పట్టుకున్నాడు. శారద, నా మాటినవే. కావాలంటే ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తాను, పచ్చిమిర్చి కట్ చేస్తాను, ఇంకా చెప్పాలంటే చికెన్ కూడా కట్ చేస్తాను. కానీ ఈ తాటి ముంజలు కట్ చేయడం నా వల్ల కాదే. పనును పెట్టుకోవే. పని ఆడితో మాట్లాడుతున్నప్పుడు
ఆ రోజుకి 1000 రూపాయలు కావాలని చెప్పాడు. పైగా 3 సార్లు టీ, 2 సార్లు బూస్ట్, లంచ్లోకి బిర్యానీ, 5 గంటలకి వేడివేడి సమోసా. వామ్మో, ఈ తాటి ముంజలు అమ్మితే లాభం వస్తుందో రాదో నాకు తెలియదు గాని ఆడిని మాత్రం పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా నష్టం వచ్చుద్ది. అందుకే మిమ్మల్ని పెట్టుకున్నా. నీ కర్మ, నిన్నెవ్వరూ కాపాడలేరు. నేను నెమ్మదిగా కొట్టడం చూసి మాకు ముంజలొద్దు ఏమొద్దని వెళ్ళిపోతారులే. అప్పుడు నన్ను ఎంత తిట్టుకున్నా నేనేమీ చేయలేను. ఆ తర్వాత నీ ఇష్టం. అబ్బా, 2-3 తాటి ముంజులు వేస్ట్ అయినా పర్వాలేదు, కొట్టడం అలవాటు చేసుకోండి. అసలే ఇది హైవే రోడ్డు, చాలా మంది జనాలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. అందరూ ఖచ్చితంగా మనం అమ్ముతున్న ఆ తాటి ముంజలను కొంటారు.